రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి వోల్వో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అవ్వగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులంతా అద్దాలు పగలకొట్టి బయటపడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కడప వెడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి వోల్వో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అవ్వగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రయాణికులంతా అద్దాలు పగలగొట్టి బయటపడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కడప వెడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయభాస్కర్ అందుబాటులో ఉన్నారు. విజయభాస్కర్. కార్తీక్, హైదరాబాద్ బెంగళూరు 44వ జాతీయ రహదారిపై జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి చెరువు సమీపంలో బీచ్పల్లి ఏదైతే 10th బెటాలియన్ ఉందో అక్కడ ఒక వోల్వో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అక్కడ బస్సు బోల్తా పడినటువంటి వెంబడి ఒక్కసారిగా బస్సుకు సంబంధించినటువంటి మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా బస్సు అంతా కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ సజీవ దహనం కాగా 10 మందికి గాయాలయ్యాయి. వారందరినీ కూడా కర్నూలు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించడం జరిగింది. అయితే ఈ చిత్తూరు వెళ్తుండేటువంటి స్లీపర్ కోచ్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఈ ప్రమాదానికి గురి అయింది. అది అదుపు తప్పి బోల్తా పడినట్టు చెప్తున్నారు. అయితే 3:30 గంటల 4 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదంతో ఒక్కసారి అక్కడ ఉండేటువంటి వారంతా షాక్ గురి కావడం జరిగింది. జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ అద్దాలు పాల్గొట్టుకొని ప్రయాణికులంతా కూడా బయటికి అరుపులు వేస్తూ రావడం జరిగింది. అందులో చిక్కుపోయినటువంటి కొంతమంది కూడా అరుపులు కాపాడనంటూ వాళ్ళంతా కూడా అరుపులు చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే బయటికి రాలేనటువంటి ఒక మహిళ మాత్రం అక్కడనే సజీవ దహనమైనట్టు చెప్తున్నారు. దీనిపైన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మొదట అతివేగం అజాగ్రత్త అని చెప్తున్నప్పుడు కూడా డ్రైవర్ యొక్క అప్రమత్తతోనే కొంత స్లోగా వెళ్తున్నప్పుడే బోల్తా పడినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా మాత్రం పోలీసులు దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారు. మాత్రం వీళ్ళంతా కూడా సంక్రాంతి కోసం సొంత ఊళ్ళకి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించాల్సింది. కార్తీక్, అంటే విజయభాస్కర్, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్కి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. వారేం చెప్తున్నారు అసలు? అయితే ఎవరైతే 10 మందికి గాయాలను వాళ్ళంతా స్వల్ప గాయాలతోనే బయటపడారు. వాళ్ళంతా కూడా అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చేటువంటి క్రమంలో కొన్ని అద్దాలు గీసుకుపోయినటువంటి కానీ ఒకవేళ సీట్లకు బోల్తా పడినంబడే వాళ్ళకు మూగ దెబ్బలు ఏవైతున్నాయో వాటి తాకినటువంటి పరిస్థితి. వాళ్ళకైతే ఎలాంటి ప్రమాదం లేదైతే ప్రస్తుతానికి చెప్తున్నారు. కేవలం ఒక మహిళ మాత్రమే ఇందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడినట్టుగానే చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా మాత్రం ప్రస్తుతం వేరే బస్సులో కర్నూలు తరలించడం జరిగింది. ప్రయాణికులు ఎవరైతే వేరే గమ్యస్థానాలకు వెళ్ళాలో వాళ్ళని కూడా ఆ బస్సులో వేరే బస్సులో స్థానికులు ఆర్థిక సాయం చేసి పంపించడం జరిగింది. కార్తీక్.